బ్రతికించేటువంటి మాట యేసు నోట నుండి వస్తుంది. ఆ మాట కొరకు నేను వేగిరపడి వెళ్ళాలని ఆశతో వచ్చినటువంటి 25 మందే ఉన్నారు అందులో. అర్థమైందండి? మరి మిగిలిన వాళ్ళు అందరూ ఎవరు? ఆయా కారణాలను బట్టి వచ్చిన వాళ్ళు. కొంతమంది చూడండి, క్రైస్తవులం గనక, మన గుడి గనక, ఆదివారం గుడికి వెళ్ళకపోతే బాగోదు గనక, లేకపోతే ఒకవేళ రేపు గుడికి రాకపోతే ఇన్ని నెలలు నువ్వు గుడికి రాలేదు కాబట్టి నీ పేరు తీసేస్తామంటారేమో, ఒకసారి అటెండెన్స్ చేయించుకుంటే వదిలిపోద్దని ఏవో కారణాలు ఉంటాయి. మీటింగులకి వెళ్ళే వాళ్ళందరూ వాక్యం కొరకు వెళ్తున్నారా? అనేక మంది తమ తమ వ్యక్తిగత కారణాలు బట్టి వెళ్ళొచ్చు. ఆ వ్యక్తి వెళ్తుంది కనుక తన కొరకు వెళ్దామని అనుకోవచ్చు. మనందరం కలిసి గుంపుగా వెళ్దామని ఏదో కారణాన్ని బట్టేమో కానీ కొద్దిమంది మాత్రమే వాక్యమును, జీవాహారాన్ని భుజించడానికి ఆశతో వెళతారు.